హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇప్పట్లో తెచ్చుకోలేమా, అసలు ఇప్పట్లో రాబట్టుకోలేమా, మనం ఏం చేస్తే వస్తాయి అనే ఒక చిన్న వివరణ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మీరు చూడడానికి వీలవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలను మనము తిరిగి పొందలేమా, అసలు ఇప్పట్లో వస్తాయా రావా, చాలామంది ఆశలు కూడా వదులుకుంటున్నారండి. అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి, కానీ చూద్దామని అయితే వెయిట్ చేస్తున్నారండి. ఆశలు వదులుకోవడం అంటే డబ్బులు వదులుకోవడం కాదండి. సో ఇప్పట్లో రావు అన్నట్టు ఉన్నారు, కానీ డబ్బులు ఎవరు వదులుకోరండి. సో కాబట్టి ఇవి తిరిగి పొందే మార్గం ఏమైనా ఉందా అంటే తప్పకుండా మార్గం అయితే ప్రతిదానికి పరిష్కారం అయితే ఉంటుందండి. సో ఎక్కడైనా సరే అండి, ఏ ఉద్యోగ సంఘాలైనా సరే ప్రభుత్వం మీద చాలా కఠినంగా ఉండాలండి. సో ఇస్తుందిలే, ఇస్తా అన్నారులే అన్న మాటలను ఎప్పుడు వినకుండా, సో ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తారు, ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, సో వీటన్నిటి గురించి కూడా మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి, అంటే మనము ఏవైతే ఉద్యమాలు చేస్తున్నామో వాటి మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో అది జరగడమే అండి. సో ఉద్యమాలు ఇవన్నీ చేయడం వల్ల ఫలితం అనేది ఉండాలి. సో ఫలితం ఉండేలా అయితే మనం చూసుకోవాలండి. సో అది కూడా ముఖ్యమే. ఏదో చేశాము అని చెప్పుకోవడానికి చేయడం అయితే, సో అలాంటి వాటి వల్ల అయితే పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ సో మనం చేసే కార్యం అనేది కూడా ఏదైనా కఠినంగా ఉంటేనే అవతల కూడా వాళ్ళకి అర్థమవుతుందండి సీరియస్నెస్ అనేది. చాలామంది వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలు అయితేనేమి, లోన్స్ అయితేనేమి, వీటన్నిటి క్లియర్ చేయలేక పెళ్ళిళ్ళు కానీ, పిల్లల చదువులు వీటన్నిటిని కట్టవలసిన చోట వాయిదాలు వేసుకుంటున్నారని ఇల్లు కట్టాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో మనం అనుకుంటాము ఇలా వాయిదాలు వేస్తూ ఉన్నారని, కానీ కొంతమంది అప్పు తెచ్చైనా సరే ఏదో విధంగా అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే ఇప్పట్లో రావేమో అనే ధోరణిలో ఆలోచిస్తూ, సో వచ్చిన దాంతోనే వాళ్ళైతే ఈ విధంగా సర్దుకొని పోతూ ఉన్నారండి. సో ఈ జాప్యం అనేది చాలా ఎక్కువగానే జరుగుతుందనే చెప్పవచ్చు. సో ఇక నుంచి అయినా కూడా కఠినంగా ఏది చేసినా కూడా కఠినంగా చేస్తే, సో దాని ఫలితం అనేది కొంచెం రావడానికైతే పాసిబుల్ ఉంటుందండి. ఇంపాక్ట్ అనేది తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి. అందరికీ తెలిసినప్పుడే కదండి అప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఈ ఉద్యమాల్ని వీటన్నిటిని కూడా మనము క్షేత్రస్థాయిలో ఆలోచించి, సో తగు పరిష్కార మార్గదిశగా అయితే వెళ్ళినట్లయితే సో తప్పకుండా పరిష్కారం అయితే లభిస్తుందండి. సో ప్రభుత్వానికి కూడా మన ఛానల్ తరపున కోరుకునేది ఏంటంటే, ఈ పెండింగ్ బకాయిలు ఇవి ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ వాళ్ళకు ఒక హోప్ ఇచ్చినట్లన్నా, ఎంతో కొంత మేర చెల్లించినట్లయితే వాళ్ళకు ఒక హోప్ అన్న వస్తుంది, నమ్మకం వస్తుంది. సో మన ఛానల్ తరపున అయితే కోరుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.